హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇంకా ఈవినింగ్ అయితే వర్షం పడుతుందని చెప్పేసి పిల్లలకైతే మైసూర్ బోండా అయితే చేయాలనుకుంటున్నాను. సో అది ఎట్లా చేస్తున్నాను ఏంటి, నాకు తెలిసిన ప్రాసెస్లో చాలా ఈజీగానే ఉంటుంది. సో చూపిస్తున్నాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే అయితే ఒక కప్పు అయితే పెరుగు అయితే వేసుకున్నాను. ఆ పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే నేను స్పూన్తో కలిపేసుకున్నాను. అట్లాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు దాకా అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. వేసుకొని అయితే బాగా కలిపేసుకున్నాను. పెరుగు ఉండలుగా లేకుండా గడ్డలుగా లేకుండా అయితే కలిపేసుకున్నాను. అట్లా గడ్డలుగా లేకుండా కలుపుకుంటేనే పిండి వేసేటప్పుడు పెరుగు అనేది పిండికి బాగా పట్టి పులిసిద్ది అనమాట. సో అందుకని చెప్పేసి అయితే నేను అట్లా వేసుకుంటున్నాను. సో ఇంకా పెరుగు అట్లాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా అయితే మైదా పిండి అయితే వేసుకుంటున్నాను. ఇంకా మైదా పిండి వేసుకున్న తర్వాత పెరుగు అయితే వేసుకున్నాను కదండి, కొద్దిగా బాగా కలవాలి అని చెప్పేసి అయితే బాగా చేతితో అయితే కలిపేసుకుంటున్నాను. సో మనకి ఎంత కావాలి, ఒక కప్పు పెరుగు వచ్చేసి 2 కప్పుల దాకా అయితే మైదా పిండి వేసుకోవచ్చు. ఇంకా అవసరం అనుకుంటే, ఇంకా కావాలనుకుంటే ఒక అరకప్పు దాకా అయినా వేసుకోవచ్చు అనమాట. అట్లాగని లూజ్ ప్యాటర్న్ ఉండకూడదు, అలాగని టైట్ కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. సో కింద వేస్తే బోండా లూజ్గా బాగా జారాలి. సో అట్లాగా కలుపుకోవాలన్నమాట. సో నేనైతే ఇంకా ఒక కప్పు దాకా అయితే మైదా పిండి వేసుకున్నాను కదండి. ఇంకా నాకు సరిపోదు అనిపించి ఇంకొక కప్పు కూడా అరకప్పు అయితే వేసుకొని అయితే బాగా కలుపుకుంటున్నాను. ఇంకా కలుపుకునేటప్పుడు పిండి పెరుగు కొద్దిగా సరిపోదు, ఇంకా గట్టిగా ఉంటుంది కాబట్టి మనము ఆ టైంలో కొద్దిగా వేడి నీళ్ళు అనమాట, కాచి చల్లార్చిన నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇంకా కలిపేసుకున్న తర్వాత అయితే అందులోకి అయితే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. సో కావాలనుకుంటే ఇంకా వాము కూడా వేసుకోవచ్చు. ఈ బోండాలకి ఖచ్చితంగా అయితే సోడా ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి. అట్లా వేసుకుంటే టేస్ట్ వచ్చింది, ప్లస్ కొద్దిగా పొంగిద్ది అనమాట బోండా అనేది. సో చాలా బాగుంటుంది. సో నేనైతే ఫైనల్గా చూపిస్తున్నాను కదా, ఇట్లాగైతే కలిపేసుకున్నాను. సో ఇట్లాగా పైకి వేస్తే కిందకి బాగా లూజ్గా జారుతుంది కదా, అట్లాగా కలుపుకుంటే బాగుంటుంది అనమాట. బోండా షేపులు కూడా బాగా వస్తాయి. సో ఫైనల్గా అయితే నేను అట్లా కలిపేసుకొని అయితే ఒక 2 అవర్స్ అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ 4 o'clock అయితే బోండాలు అయితే వేశాను. సో వేసేటప్పుడు అయితే వీడియో నేను క్లిప్స్ తీయలేదండి, ఎందుకంటే నాకు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వేయడం కుదరదు కదా. సో అందుకని చెప్పేసి ఫైనల్గా అయితే బోండాలు అయితే ఇట్లా వచ్చేసాయండి. ఇంకా ఈవినింగ్ అట్లా తినేసామన్నమాట. ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.